హాయ్ అండి. ఈరోజు ఈవినింగ్ రెసిపీ వచ్చేసి పన్నీర్ బుర్జీ విత్ బ్రెడ్ స్లైసెస్ అండి. సో పన్నీర్ బుర్జీని ఇది వరకు నేను చాలాసార్లు చేశాను, కానీ ఈసారి చాలా ప్రత్యేకంగా బాగా అనిపించింది. సో పన్నీర్ని కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. కొంచెం డిఫరెంట్గా చేశానన్నమాట. డిఫరెంట్ అంటే కొన్ని చేంజెస్ చేసి చేశానండి. అందుకని రెసిపీ చాలా బాగా అనిపించింది. సో పన్నీర్ని కూడా నేను ముందుగానే ఒక 3 అవర్స్ ముందుగానే ప్రిపేర్ చేసుకున్నానండి. అది అలా ఫిల్టర్ చేసి పక్కన పెట్టేసాను చల్లగా అవ్వడానికి. సో అలా పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట పన్నీర్ అనేది. సో అందుకే అది అలా పక్కన పెట్టుకున్నాక ఇక ప్రిపరేషన్కి వచ్చేటప్పటికి పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఆనియన్స్, టమాటాస్, కొంచెం కొత్తిమీర కూడా అవసరం అండి. సో ఇవన్నీ కూడా ఫస్ట్ పెట్టేసుకొని అలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి వేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. దాన్ని ఒక బౌల్లోకి చేంజ్ చేసుకొని తర్వాత రుచికి తగినంతగా కొంచెం ఉప్పు, కారము, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసేసుకొని పావుబాజీ మసాలా వేయాలండి. కంపల్సరీ వేయాలి, అదే మంచి టేస్ట్ని ఇస్తుందన్నమాట. తర్వాత థిక్ కర్డ్ని వేసుకోవాలండి. ఈ థిక్ కర్డ్ వేయడం వల్ల మనకి కొంచెం క్రీమీ టెక్స్చర్గా మంచిగా ఉంటుంది రెసిపీ అనేది. సో ఇది కూడా ఒక చేంజ్ అనమాట. ఈసారి చేసేటప్పుడు నేను థిక్ కర్డ్ వేసాను, ఇంతకుముందు వేరేలా వేసాను అనమాట. సో ఇది ఒక చేంజ్ అండి. అలాగే ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి కొంచెం ఆయిల్, గీ వేసుకొని అది హీట్ అయిన తర్వాత జీలకర్ర, తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి మంచిగా. అవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని సాఫ్ట్ అయిన తర్వాత టమాటాస్ కూడా వేసేసుకొని చాలా మెత్తగా మంచిగా సాఫ్ట్ అవ్వనివ్వాలండి. అలా టమాటాస్ మగ్గిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పెరుగు మిశ్రమాన్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాలు మగ్గించిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపెట్టేసుకొని వాటర్ వేసుకోవాలండి. నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు. సో నేను పన్నీర్ని ఇంట్లో ప్రిపేర్ చేశాను అన్నా కదా, ఆ వాటర్ మిగిలింటే అవి వేసాను అనమాట. సో అది కలిపి మూత పెట్టిన తర్వాత ఆయిల్ తేలేంత వరకు ఉంచుకోవాలి, ఇందాక చూపించినట్లుగా. అలా చేసిన తర్వాత ఇప్పుడు ఇలా పన్నీర్ని కూడా మిక్స్ చేసేసి మనము వేసుకోవాలి. మంచిగా ఉంటుందండి, ఇలా పన్నీర్ పొడి పొడిలాడుతూ బాగుంటుందన్నమాట. అలా మిక్స్ చేసిన తర్వాత మనము ఈ వాటర్ కూడా వేసేసుకొని కొన్ని అంటే శనగపిండి వేసాం కదండి, థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. అందుకే కొంచెం వాటర్ వేసామంటే మనం తినేటప్పటికి కన్సిస్టెన్సీ కరెక్ట్గా సెట్ అవుతుంది. సో లాస్ట్లో కొంచెము గరం మసాలా, కొత్తిమీర వేసేసుకొని ఒక టేబుల్ స్పూను గీ కూడా వేసేసుకొని కలిపేసుకుంటే మన ఈ పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయినట్టే. సో దీన్ని మనము చపాతీస్, పరాటాస్తో కానీ తినచ్చండి, లేదంటే పావుబాజీ బ్రెడ్తో కానీ, ఇలా నార్మల్ బ్రెడ్తో కానీ కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తర్వాత ఇలా సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకొని లాస్ట్లో కొంచెం నిమ్మకాయ, ఆనియన్స్ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.